నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది. 2 ఏళ్లు బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ బీజేపీకి, ఆ తర్వాతి 3 ఏళ్లు బీజేపీకి చైర్మన్, బీఆర్ఎస్ కి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టాలని 2 పార్టీల నేతలు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు చెరో 2 కోఆప్షన్ సభ్యులను 2 పార్టీలు పంచుకున్నాయి. ఖానాపూర్ మున్సిపల్లో మొత్తం 12 స్థానాల్లో 4 వార్డుల్లో బీజేపీ, 4 వార్డుల్లో బీఆర్ఎస్, 3 వార్డుల్లో కాంగ్రెస్, మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్లో చేరడంతో 3 పార్టీలకు చేరే 4 సీట్లు బలం ఉంది. ఎక్సఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం 5కి చేరింది. కానీ ఖానాపూర్లో మ్యాజిక్ ఫిగర్ 7 ఉంది. దీంతో ఏ పార్టీకి స్వతహాగా చైర్మన్ అయ్యే అర్హత పొందలేదు. బీజేపీ బీఆర్ఎస్ కలవడంతో ఈ 2 పార్టీల సంఖ్య బలం 8కి చేరింది. బీఆర్ఎస్ పట్టించుకొని ఒక చైర్మన్ పదవి బీజేపీ చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే బీజేపీ చైర్మన్ సీట్ వచ్చినట్టయితే మొట్టమొదటి తీర్మానం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి మున్సిపల్ కౌన్సిల్లో ఏదైతే ఉందో ఫస్ట్ తీర్మానం జాతీయ ఉపాధి పథకం ప్రారంభించాలా, అలాగే ఏదైతే ఇండికేట్ స్కూలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పంచినటువంటి స్కూల్ని ఖానాపూర్లో నిర్మించాలని చెప్పి మొట్టమొదటి తీర్మానం చేసి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ మెంబర్ 4, బీజేపీ కౌన్సిల్ మెంబర్ 4, 8 మంది కలిసి హైదరాబాద్ పోయి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కిషన్ కలిసి వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రి గారు పోయి ఢిల్లీ పోయి మరి వారికి చెప్పి మరి ఈ సమస్యను మాకు కావాలని చెప్పి వేడుక చెప్పి జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క చైర్మన్ పదవి ఒక్క సీటు వదిలి 4 కౌన్సిల్ మెంబర్లు ఒక వైస్ చైర్మన్ తీసుకోవాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. రైట్, ఖానాపూర్ మున్సిపల్ పీఠానికి సంబంధించి నెలకొన్న ఉత్కంఠ అయితే వీడింది. సో బీఆర్ఎస్ బీజేపీ కలిసి అక్కడ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఉప చైర్మన్ పదవుల్ని పంచుకున్నట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. రైట్ సునీల్, ఎట్టకేలకు సార్లు ఖానాపూర్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. నిన్న కూడా చూసాం మనం. కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్ ఎమ్మెల్యే తీసుకొని కౌన్సిల్కి వచ్చినప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ రాలేదు. సో గత కొన్ని రోజులుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఆఫర్ ఇస్తూనే వస్తుంది, కలిసి పొత్తుతో కైవసం చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఖానాపూర్ సంబంధించి వెడమబొద్దు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఆయనకి చెక్ పెట్టాలి, కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కలిసి వెళ్దామని బీజేపీ 2 సార్లు ఆఫర్ ఇచ్చింది. సో మొదటి ఆఫర్ లో కొంత చర్చలు సఫలంగా ఉంది. కానీ ఈ రోజు తాజాగా మరోసారి కాసేపటి క్రితం ఒక ఆఫర్ ఇచ్చింది. సో 2 ఏళ్ల పాటు బీఆర్ఎస్, 3 సంవత్సరాల పాటు బీజేపీ చైర్మన్ పదవిని షేర్ చేసుకోవాలన్న ఆఫర్ కి 2 వర్గాలకు సంబంధించి 2 పార్టీలకు సంబంధించిన నేతలు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారు ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. సో మొదటి 2 ఏళ్లు బీఆర్ఎస్ ఉండాలా లేదా 3 ఏళ్లు బీజేపీ ఉండాలన్న దానిపైన ఇంకా వాళ్ళ మధ్యన స్పష్టత రాలేదు. కానీ చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించి కోఆప్షన్ సభ్యులకు సంబంధించి పంపకాల విషయంలో ఒక కొలికి వచ్చారు. సో 2 ఏళ్ల పాటు బీఆర్ఎస్, 3 ఏళ్ల పాటు బీజేపీ చైర్మన్ ఉంటారు. అదే టైంలో అపోజిట్ పార్టీకి సంబంధించి వైస్ చైర్మన్, ఆ తర్వాత చైర్మన్ మారుతూ ఉంటారు. సో ఒక బీఆర్ఎస్ సంబంధించి ఇప్పటికే చైర్మన్ క్యాండిడేట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. రాజా గంగారం అనే క్యాండిడేట్ చైర్మన్ గా ఉండబోతున్నారని కూడా చెప్తున్నారు. సో మొదట 2 ఏళ్లు బీఆర్ఎస్ ఉంటే ఆ తర్వాత 3 సంవత్సరాలు బీజేపీ ఉండబోతుందని చెప్తున్నారు. సో 4 కోఆప్షన్ సభ్యులకు సంబంధించిన మెంబర్స్ ఉంటారు. ఆ 4 కోఆప్షన్ చెరో 2, బీఆర్ఎస్ 2, బీజేపీ 2 పంచుకోబోతున్నాయి. సో పూర్తి స్థాయిలో కొలువు తీరే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. సో అటు కాంగ్రెస్ మాత్రం చాలా శతవిధాల ప్రయత్నం చేసింది. ఆపరేషన్ ఆకాశ్ ద్వారా బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా బయటకు తీసుకొద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విఫలయత్నమైంది. ఎమ్మెల్యే మొదటి నుంచి కూడా వాస్తవానికి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 మాత్రమే గెలుపొందారు. ఒక ఇండిపెండెంట్ గెలిస్తే ఆయనని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఖానాపూర్ లో ఉన్న 12 సీట్లలో 3 పార్టీలకు 4 స్థానాలు గెలిచారు. ఎవరికి సరైన మెజార్టీ లేదు. మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యే ఓటుతో కలుపుకొని 7కు చేరింది కాబట్టి 7 పంపు ఖచ్చితంగా రావాల్సింది. సో దాంతో కొంత కాంగ్రెస్ కి ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఎన్నికల కమిషన్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో ఆ రోజు ఎన్నికకి మేము హాజరవుతామని చెప్తున్నారు. ఇప్పటివరకు 2 సార్లు కూడా బీజేపీ బీఆర్ఎస్ గైర్హాజరైంది. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏ డేట్ ప్రకటిస్తుందో ఆ డేట్ రోజు మాత్రం ఎన్నిక నిర్వహిస్తే ఖచ్చితంగా పాల్గొంటామని చెప్పి చెప్తున్నారు. సో 3 పార్టీలకు సంబంధించి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ బీజేపీ బీఆర్ఎస్ సంబంధించి 8 మంది అవుతున్నారు కాబట్టి సభ్యులు. సో 2 ఏళ్ల పాటు బీఆర్ఎస్, 3 ఏళ్ల పాటు బీజేపీ చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవిని షేర్ చేసుకున్నట్లు ఒప్పందం అయితే కుదిరింది. ఓకే ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ.